కేంద్రంలోని బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో అద్వానీని గౌరవించింది. భారత అత్యున్నత పురస్కారం భారతరత్న మాజీ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ఇవ్వబోతున్నట్టు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. బీహార్ మాజీ సీఎం, అనేక మంది ప్రముఖులకు రాజకీయ గురువు అయిన దివంగత దిగ్గజ నేత కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇస్తున్నట్టు కేంద్రం జనవరి 23న ప్రకటించింది. ఎల్కే అద్వానీ పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. ఆయన 1927 నవంబర్ 8వ తేదీన ప్రస్తుత పాకిస్తాన్, భారత్ విభజన కాకముందు కరాచీలో జన్మించారు. కరాచీలోని సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. అలాగే హైదరాబాద్లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయ విద్యను చదివారు. ఇక 1947లో ఆర్ఎస్ఎస్ కరాచీ విభాగం కార్యదర్శిగా అద్వానీ విధులు నిర్వహించారు. ఇక ఆ తరువాత నిర్విరామంగా ఆయన పయనం కొనసాగింది. దేశ విభజన తర్వాత 1947 సెప్టెంబర్ 12వ తేదీన భారత్కు అద్వానీ వలస వచ్చారు. 1957లో ఆర్ఎస్ఎస్ పిలుపుతో ఢిల్లీకి అద్వానీ. ఇక 1960లో ఆర్గనైజర్ పత్రికలో జర్నలిస్టుగా విధుల్లో చేరారు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1970లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు అద్వానీ. 1973-76 మధ్యకాలంలో జనసంఘ్ అధ్యక్షుడిగా అద్వానీ ఎన్నికయ్యారు. 1977లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం. ఆ తర్వాత 1977 మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా నియామకం. ఇక 1980లో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అద్వానీ మొట్టమొదటిసారిగా 1986లో అటల్ బిహారీ వాజ్పేయి నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించి 1991 వరకు, రెండోసారి 1993 నుంచి 98 వరకు పార్టీ అధిపతిగా కూడా పనిచేశారు. చివరగా 2004 నుంచి 2005 వరకు పార్టీని నడిపించి ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్కు తన స్థానాన్ని అప్పగించాడు. తన అధ్యక్ష పదవి కాలంలో పార్టీని మెరుగైన పరిస్థితిలోకి తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ఉక్కు మనిషిగా పేరుగాంచాడు. 1990 సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర నిర్వహించారు. దేశ రాజకీయాల్లోనే ఓ కొత్త అధ్యాయం అయోధ్య. ఆయన జీవితంలో మలుపు తిప్పిన సంఘటన అయోధ్య రథయాత్ర. సోమనాథ్ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన 1990 సెప్టెంబర్ 25న ప్రారంభమైంది. ఇక అయోధ్య రథయాత్ర బీహార్ సరిహద్దుల్లో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీ రథయాత్రకు పగ్గాలు వేయడంతో ఆగిపోయింది. 10,000 కిలోమీటర్లు రథయాత్ర చేసి అక్టోబర్ 30న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్న రథయాత్ర ఆగిపోయినప్పటికీ అద్వానీ విశేష ప్రజాదరణ పొందారు. ఇక 1980లో వాజ్పేయి మంత్రివర్గంలో హోంమంత్రిగా కూడా వ్యవహరించారు. 2002లో ఉప ప్రధానిగా నియామకం. 2004 లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. 2005లో జిన్నాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇక 2007లో ప్రధానమంత్రి అభ్యర్థిగా పార్టీ నిర్ణయించింది. 2008లో మై కంట్రీ మై లైఫ్ పేరుతో స్వీయ చరిత్రను విడుదల చేశాడు అద్వానీ. ఇక ఇదే నేపథ్యంలో ఎల్కే అద్వానీజీకి భారతరత్న ఇస్తున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించాను. ఎల్కే అద్వానీ రాజనీతిజ్ఞుడు. భారతదేశ అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. చాలా కింది స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు ఎదిగారు. అనేక కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారు. పార్లమెంట్లో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎప్పుడూ ఆదర్శప్రాయమైనవే, గొప్ప అంతర్దృష్టితో నిండి ఉంటాయి అంటూ తన ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్తూ కొనియాడారు.